దేవుడు దేవుడు అని చాలామంది వేలం వెర్రిగా ప్రవర్తిస్తారు కదా, దానికి మీ సమాధానం ఏంటండి? భగవంతుని విషయంలో భక్తుడు ఇలా ఉండాలని, ఇలా ఉంటేనే భక్తి అని ఎదుటి వాళ్లకు చెప్పే అర్హత నాకు లేదండి. అయితే నేను ఎలా చూస్తాను అని చెప్పగలను. చెప్పండి చెప్పండి ప్లీజ్. ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో మా ఇంటికి కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్స్ని తీసుకుని ఒకరు వస్తున్నారు. అలాగే వేరే వాళ్ళు తులసి దళాలను తీసుకుని వస్తున్నారు. ఇందులో ఏది విలువైనదని మీరు ఎవరిని అడిగినా డైమండ్స్ అని చెబుతారు. భౌతికంగా అది నిజం కూడా. కానీ వస్తువును చూసే వ్యక్తి యొక్క ఎమోషన్ బట్టి విలువ ఆధారపడి ఉంటుందని నా భావన. అందుకే ఎటువంటి సందేహం లేకుండా నేను తులసి దళాలు తెచ్చే వ్యక్తి కోసం ఎదురు చూస్తాను. నా దృష్టిలో తులసి దళాలను వేరే వాటితో పోల్చి విలువ తగ్గించలేను. అలాగని డైమండ్స్కి విలువ లేదని కాదు. తులసి కూడా ఒక మొక్కే కదా అని మీరు అనవచ్చు. మీకు ముందే చెప్పాను, దైవత్వం అంటే సాకారం కాదు, పవిత్ర భావన అని. కొంతమంది ప్రవర్తించే వేలం వెర్రిలో మీరు అనుకున్నట్లు ఒకవేళ పవిత్ర భావన లేకపోతే సరే, ఒకవేళ పవిత్ర భావన ఉన్నట్లయితే అది కూడా తప్పకుండా అక్కడికి వస్తుంది. ఫైనల్గా మీరు అనేదేంటో, డైమండ్స్తో చేసిన భగవంతునికి ఉపచారముల క్రింద తులసి దళాలనే సమర్పిస్తారు గాని డైమండ్స్ని కాదు కదా. జై హింద్.